అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీని నిరోధించేందుకు పిల్స్ వాడేవారి సంఖ్య పెరిగిందంటున్నారు డాక్టర్స్. వైద్యులను సంప్రదించకుండా పిల్స్ వాడితే ప్రాణాల మీదకు వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఎప్పుడు ఎంత డోస్ వేసుకోవాలో తెలియకుండా వాడితే ఇతర రోగాలకు గురికాక తప్పదన్నారు. పిల్స్ వాడడంలో జాగ్రత్తలపై నీలోఫర్ హాస్పిటల్ డాక్టర్లు అరుణాదేవి, సుధాతో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. మహిళల్లో అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ పిల్స్ వేసుకోవడం అనేది సర్వసాధారణమైపోయింది. నేరుగా మెడికల్ షాప్కి వెళ్ళడం, ఓవర్ ద కౌంటర్ తీసుకోవడం, వాడేయడం అనేది కామన్ అయిపోయింది. కానీ అట్లా డాక్టర్ సలహా లేకుండా వాడితే ఏమవుతుంది, అసలు ఈ పిల్స్ అనేది ఎప్పుడు ఎవరు వేసుకుంటే బాగుంటుంది, ఏ సమయంలో వేసుకోవాలి, దీర్ఘకాలికంగా అంటే ప్రెగ్నెన్సీ వద్దు అనుకుని లేదంటే వచ్చినటువంటి ప్రెగ్నెన్సీని తీసేసుకోవడానికి కనుక ఈ పిల్స్ వాడితే సైడ్ ఎఫెక్ట్లు ఏముంటాయి, దీర్ఘకాలంలో ఎట్లాంటి అనారోగ్యం తలెత్తేటువంటి అవకాశం ఉంది. ఈ అంశాలకు సంబంధించి మనం ప్రజెంట్ నీలోఫర్ హాస్పిటల్లో ఉన్నాం. ఇక్కడ డాక్టర్ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ముందుగా సుధా గారు మీరు చెప్పండి, అన్వాంటెడ్ పిల్స్ అనేవి వేసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్లు ఏముంటాయి, ఇబ్బందులు ఏమవుతాయి? నార్మల్గా అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ అని కాదండి, రొటీన్గా మనకి కాంట్రాసెప్టివ్స్ అనేది ఉంటాయి. కాంట్రాసెప్టివ్స్ అంటే జనరల్గా ప్రెగ్నెన్సీ రాకుండా ఉండే టాబ్లెట్స్. సో మనకి దీనిలో ఏంటంటే రొటీన్గా యాజ్ యూజువల్గా కామన్గా రొటీన్గా ప్రొఫైలాక్టిక్గా వేసుకునేటివి, ఇంకొకటి ఎమర్జెన్సీ కాంట్రాసెప్షన్. సో రొటీన్గా వేసుకునేటివి మనకి చాలా మెథడ్స్, మనకు ఒక్కొక్క ప్రెగ్నెన్సీ రిక్వైర్మెంట్ అంటే ఒక్కొక్క మహిళ రిక్వైర్మెంట్ని బట్టి అయితే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానివ్వండి, మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఏజ్ని బట్టి అండ్ ఎన్ని డేస్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకుండా ఉండేదాన్ని బట్టి మనకి కాంట్రాసెప్టివ్ మెజర్స్ అనేవి చాలా ఉన్నాయి. సో అది యాక్చువల్గా సేఫెస్ట్ మెథడ్. సో అలాని కాని పక్షంలో ఒకవేళ సడన్గా అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ అయితే ఏమైనా అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ ఉండొచ్చు, లేదంటే లేట్ ఏజ్ వాళ్ళకి రేప్ అట్లాంటి సోషల్ ఫ్యాక్టర్స్, అలాంటి వాళ్ళకి మాత్రం మనం ఎమర్జెన్సీ కాంట్రాసెప్షన్ అడ్వైస్ చేయొచ్చు. సో ఎమర్జెన్సీ కాంట్రాసెప్షన్ ఓన్లీ ఫర్ ఎమర్జెన్సీ కేసెస్, నాట్ ఫర్ రొటీన్ కేసెస్. సో అది కూడా ఏంటంటే మనము ఒకవేళ ఎమర్జెన్సీ అన్వాంటెడ్ అనుకోండి, విత్ ఇన్ 72 hours లోపు అయితే మనకి చాలా మెథడ్స్, మెయిన్గా ఓరల్ టాబ్లెట్స్ అనేవి మనకి దొరుకుతాయి. సో అదేంటంటే సింగిల్ టాబ్లెట్ విత్ ఇన్ 72 hours వేస్తే మనం మోర్ సేఫ్ అండ్ ఎఫెక్టివ్. అది కూడా డాక్టర్ సూపర్విజన్లో మాత్రమే, అండ్ డాక్టర్స్ అడ్వైస్ చేయాలి. అండ్ అండర్ సూపర్విజన్లో మనం వేసుకున్నప్పుడు మనకి మైనర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. అలా కాని పక్షంలో 5 days వరకు వచ్చినా కూడా మనం వీ కెన్ ప్రివెంట్ దట్ ప్రెగ్నెన్సీ. సో 5 days వరకు ఏంటంటే మనకి వేరే మెథడ్స్ ఓరల్గా మనకి సరిపోవండి. 72 hours లోపు అయితేనే మనకి ఓరల్గా వేసుకునే టాబ్లెట్, దట్టు సింగిల్ టాబ్లెట్ పనిచేస్తుంది. కానీ పక్షంలో 5 రోజుల వరకు కూడా మనం ప్రెగ్నెన్సీని మనం ప్రొటెక్ట్ చేయొచ్చు. ఎలా అంటే IUCD అనే ఒక డివైస్ అనమాట. అది డాక్టర్సే వేయాలి. అది ఆఫ్టర్ కౌన్సిలింగ్ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ చెప్పాక విత్ ఇన్ 5 days మనం అది గైనకాలజిస్ట్ని మాత్రమే వేయగలరు. సో అదేంటంటే మనం 5 days వరకు కూడా ప్రెగ్నెన్సీని ప్రివెంట్ చేయొచ్చు. సో ఇది ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఇదే IUCDని మనం కంటిన్యూస్గా లాంగ్ టర్మ్ వరకు కూడా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అప్ టు బేస్డ్ ఆన్ మనం ఏ IUCD వేసేదాన్ని బట్టి మనం 5 years 10 years వరకు కూడా మనం ఆన్ గోయింగ్ ప్రెగ్నెన్సీ రాకుండా మనం నివారించవచ్చు. సో బెస్ట్ మెథడ్ ఈ 72 hours సింగిల్ టాబ్లెట్తో సరిపోతుంది. అలా కానీ టైంలో 5 days వరకు మనం ఇలాంటి IUCD ఇలాంటివి వేసుకుంటే 5 days వరకు కూడా మనం ప్రెగ్నెన్సీని ప్రివెంట్ చేయొచ్చు. ఇవేంటంటే ఇవన్నీ ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్. సో ఇవేంటంటే అన్ని హార్మోన్ టాబ్లెట్స్ అండి. ఇవన్నీ ఓరల్ అయినా లేకపోతే IUCDs అన్ని హార్మోన్స్. ఈ హార్మోన్స్ ఇవ్వడం వల్ల ఎప్పుడైనా మైల్డ్ రిస్క్ అనేది ఉంటుంది. అది కూడా డాక్టర్ సూపర్విజన్లో మనం ఎలాంటి వాళ్ళు వేసుకోవచ్చు, ఎలాంటి వాళ్ళు వేసుకోవద్దు ముందు డిసైడ్ అయిన తర్వాత అప్పుడు మనకి ప్రిస్క్రైబ్ చేస్తారు డాక్టర్స్, గైనకాలజిస్టులు. సో మైనర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే మైల్డ్ హెడేక్ అనేది, వామిటింగ్స్ అయినా, కొంచెం వెయిట్ గెయిన్ అవ్వడం, అంటే ఫ్రీక్వెంట్గా వాడితే వెయిట్ గెయిన్ రావడము, లేదు అని అంటే ప్రెగ్నెన్సీలో అదే నార్మల్గా డయాబెటిక్ వచ్చే ఛాన్సెస్, అట్లాంటివన్నీ కొన్ని మైనర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. సో నెక్స్ట్ సైకిల్ కూడా పీరియడ్ ఇర్రెగ్యులర్గా రావడము, అలాంటివన్నీ మైనర్ సైడ్ ఎఫెక్ట్స్. మేజర్గా అంటే ఏంటంటే లాంగ్ టర్మ్గా ఫ్రీక్వెంట్గా ఇదే వాడడము, ప్రెగ్నెన్సీ రాకుండా ఇలా రిపీటెడ్గా వేసుకుంటే కనుక మనకి హార్మోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చాలా వరకు వస్తాయి. ఏంటంటే మేజర్గా మనకి డయాబెటిక్ వచ్చే ఛాన్సెస్, లిపిడ్లో మనకి బ్లడ్లో ఉన్న లిపిడ్స్ అనేటివి నార్మల్గా ఉండకుండా వాటి డిస్టర్బ్డ్ అవ్వడము, దాంతో ఏంటంటే మనకి బ్లడ్లో క్లాట్ అవ్వడాలు, ఆ క్లాట్ అయినవి డిఫరెంట్ ప్లేసెస్లో ఇంపాక్ట్ అవ్వడం, దాంతో మనకి థ్రాంబో ఎంబాలిజం అనేసి హార్ట్ స్ట్రోక్స్ లేదంటే బ్రెయిన్ స్ట్రోక్స్ అవన్నీ లాంగ్ టర్మ్లో మనకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇన్ జనరల్గా చాలామంది ఓవర్ ద కౌంటర్ మెడికల్ షాప్కి వెళ్ళి తీసుకొని ఈ పిల్స్ వాడుతుంటారు. దానివల్ల అసలు నిజంగా డాక్టర్ సలహా అవసరం లేదా, నేరుగా వెళ్ళి వేసుకోవడం వల్ల జరిగే ఇబ్బంది ఏముంటుంది? నేరుగా తీసుకొని అసలైతే డాక్టర్ సలహాతోనే, డాక్టర్ ప్రిస్క్రైబ్డ్ డ్రగ్స్తోనే అన్వాంటెడ్ పిల్స్ తీసుకోవాలి. లేకపోతే దే మే ల్యాండ్ ఇన్ చాలా ప్రాబ్లమ్స్ రావచ్చు వాళ్ళకి, కాంప్లికేషన్స్, లైఫ్ థ్రెటనింగ్, అంటే ప్రమాదం, లైఫే ప్రమాదంలో పడిపోతుంది. ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ పక్క ట్యూబ్లో వస్తే అది రప్చర్ కావడం, లోపల కడుపులో అంతా బ్లడ్ చేరడం, పేషెంట్ షాక్లో రావడం, అట్లాంటివి ఉంటాయి. సో
ప్రెగ్నెన్సీ వాళ్ళు దాచుకొని పీరియడ్ ఇర్రెగ్యులర్ ఉన్న వాళ్ళకి ఎంత ప్రెగ్నెన్సీ ఎంత డ్యూరేషన్ తెలియకుండా కూడా వేసుకోవడము, అది పోకపోవడం, సగం సగం పోవడం, ఇన్కంప్లీట్ అబార్షన్ అంటాం, అలాంటి అవ్వడము. ఇంకోటి ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్ చాలామందికి అవేర్నెస్ ఉండదు. అది ఓవర్ ద కౌంటర్ తీసుకోవచ్చు అవేర్నెస్ ఉంటే, కానీ వితిన్ 72 అవర్స్. అయితే వితిన్ 72 అవర్స్ 3 days ఆగితే అని కాదు, ఎంత ఎర్లీగా తీసుకుంటే అంత సేఫ్టీ ప్రికాషన్, అంత కంప్లీట్ అబార్షన్ మోర్ కామన్. అబార్షన్ కూడా కాదు, అది ప్రెగ్నెన్సీ రాకుండా చేస్తుంది. అది ప్రెగ్నెన్సీ వచ్చినాక అబార్షన్ చేయదు ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్ పిల్ అనేది. సో దానిలో 3 days 72 అవర్స్ లోపు 5 days వరకు అట్లా అయ్యొచ్చు. కాబట్టి ఇంకో యూరిల్ ప్రిస్టాల్ అని, ఈ కంబైన్డ్ ఓరల్ కాంట్రాసెప్టివ్ హై డోసు, ఈ హై డోస్ తీసుకోవడం వల్ల చాలా కాంప్లికేషన్స్ వస్తాయి వాళ్ళకు. డాక్టర్ దగ్గర పోవడం సేఫెస్ట్ అండి, డాక్టర్ పర్యవేక్షణలో. ఒకవేళ డాక్టర్ దగ్గర పోలేదంటే ఒక డోస్ తీసుకోవచ్చు ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్. ఇంకా అన్వాంటెడ్ పిల్లు అబార్షన్ కోసం అయితే, అబార్షన్ దాన్ని కూడా అన్వాంటెడ్ పిల్లే అంటారు. అబార్షన్ కోసం అయితే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని ఒకటి ఉంటుంది. అది పక్కన ఎక్కడన్నా వచ్చింది అనుకో, గర్భసంచిలో కాకుండా, అది పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అది లోపల అంతా పోయి బ్లడ్ అంతా పోయి షాక్లో పోతారు పేషెంట్. షాక్లో పోతే ఇంకా మనం టైంలో రక్తం ఇవ్వకపోతే, ఆపరేషన్ చేయకపోతే పేషెంట్ లైఫ్ డేంజర్లో ఉంటుంది. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి డాక్టర్ ముందు స్కాన్ చేసి ప్రెగ్నెన్సీని లొకేట్ చేస్తారు, ఎక్కడుంది ప్రెగ్నెన్సీ అని, దాన్ని బట్టి ఇస్తారు. ఓకే, ఇది చూసిరు కదండి, అవగాహన లేకుండా తెలియకుండా ఈ పిల్స్ వాడడం వల్ల ప్రాణాన్ని పనంగా పెట్టడం తప్ప ఇంకొకటి లేదు. కాబట్టి ఎవరైనా కూడా ఈ పిల్స్ వాడాలన్న ఆలోచన లేకపోతే వాడాల్సిన అవసరం వచ్చినప్పుడు డాక్టర్లతో ఒకసారి మాట్లాడండి. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం నడుచుకుంటే ప్రాణహాని లేకుండా ఉంటుంది, లైఫ్ని హ్యాపీగా లీడ్ చేసేటువంటి ఛాన్స్ కూడా ఉంటుంది. ఆ తర్వాత వచ్చేటువంటి దీర్ఘకాలిక రోగాల బారిన పడకుండా కూడా జాగ్రత్త పడే ఛాన్స్ ఉంటుందని చెప్పి గైనిక్ హెచ్ఓడి డాక్టర్ అరుణాదేవి గారు చెప్తున్నారు. కెమెరామెన్ సిద్దిక్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.